నమస్కారం. వినాయక పూజ అనగానే ముందుగా గుర్తొచ్చేది శుక్లాంబరధరం విష్ణుం అనే శ్లోకం. ఆ శ్లోకరాజం ఎవరు రచించారు అన్న విషయం పక్కన పెడితే అందులో ఆ శ్లోకానికి అనేకమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. శుక్లాంబరధరం అనేది వినాయకుడి పరంగా చెప్పిన పండితులు కొందరైతే, సూర్యుడి పరంగా చెప్పిన వాళ్ళు కొందరైతే, విష్ణువు పరంగా చెప్పిన వాళ్ళు కొందరైతే, సరే నాస్తికులు వేరే రకంగా కూడా చెప్పి ఉన్నారు. అయినప్పటికీ శుక్ల అంబరధరం అన్న శ్లోకంలో మామూలుగా బాహ్యార్థాన్ని తీసుకుంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడు. కానీ ఇందులో అంబరం అనే ఒక పదం ఉంది. అంబరం అంటే ఆకాశం అని కూడా అర్థం ఉంది. సరే, ఈ శ్లోకాన్ని కాసేపు పక్కన పెడితే ఈ వినాయకుడికి ఆకాశానికి ఏమిటి సంబంధం? వినాయకుడు ఏమైనా ఆకాశంలో ఉంటాడా? లేదా వినాయక రూపంలో ఏమైనా మనకు ఆకాశం కనిపిస్తుందా? లేదా వినాయక పూజా ప్రక్రియలో మనం ఎక్కడైనా ఆకాశ అంబర ప్రస్తావన తెస్తామా అంటే దీనిలో కాస్త లోతుగా వెళ్ళి పరిశీలిస్తే వినాయక పూజలో, విఘ్నేశ్వర ఆరాధనలో ఆ భాద్ర శుద్ధ చవితి నాడు, ఆ తిథి నాడు చేసే ఈ పూజ కల్పంలో, ఈ వ్రతంలో ఎన్నో ఖగోళపరమైన రహస్యాలు ఉన్నాయి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎన్నో రహస్యాలతో కూడుకున్నవే మన ప్రాచీన పండుగలు. వాటిని తెలుసుకోవడమే మనం ఋషి రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. ఏదో చేసామంటే చేసాం, గుడ్డిగా చేసుకెళ్ళిపోదాం, మా పూర్వీకులు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను, మా పక్క వాళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారండి, ఇలా కాకుండా జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటే తెలుసుకొని చెయ్యాలి. ఏం తెలుసుకొని చెయ్యాలి? కొంతలో కొంతైనా పరిజ్ఞానం సంపాదించుకోవాలి, కొంతలో కొంతైనా విశేషాలని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడున్న ఖగోళ రహస్యాలు ఏమిటి అనే విషయానికి వస్తే ఈ వినాయక చవితిలో ఎన్నో ఖగోళ రహస్యాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకి విఘ్నేశ్వరుడి రూపాన్ని చూడండి. అతడికి ఒక తొండం ఉంటుంది, దాన్ని హస్తము అంటారు. అంటే మనం చేతిని ఎలా ఉపయోగించుకుంటామో అతను ఆ హస్తము అంటే ఆ తొండాన్ని అలా ఉపయోగించుకుంటాడు. హస్తము కలది హస్తి, అందుకే విఘ్నేశ్వరుణ్ణి హస్తిముఖుడు అంటారు. హస్తి అంటే ఏనుగు. ఎందుకు ఏనుగైంది? హస్తము కలది కాబట్టి. అయితే ఈ హస్తిముఖుడు అన్న దానిలో ఉన్న ఈ లోగుట్టు ఏమిటి అంటే విఘ్నేశ్వరుడు హస్త నక్షత్రంలో పుట్టాడంటారు. మనందరం కూడా ప్రతి ఏడాది ఏదో ఒక నక్షత్రంలో, ఫలానా నక్షత్రంలో నేను పుట్టాను, ఫలానా తిథినాడు నేను పుట్టాను అని ఆ రోజు మన జన్మదిన వేడుకలు చేసుకుంటాం. ఇప్పుడంటే ఆంగ్ల సంవత్సరాన్ని బట్టి, ఆ తేదీని బట్టి వేడుకలు చేసుకునే ఒక పాశ్చాత్య సంక్రమమైన ఆచారం వచ్చింది. కానీ మామూలుగా అయితే జన్మదిన వేడుకలు అనేటువంటిది మన తిథి ప్రకారం చేసుకోవాలి, మనం పుట్టిన తిథి ప్రకారం. ఆ రకంగా విఘ్నేశ్వరుడు హస్తిముఖుడు అంటే హస్త నక్షత్రంలో అతను పుట్టాడు. అతన్ని చూడగానే ఇతను హస్త నక్షత్రంలో పుట్టాడు అనే విషయం జ్ఞాపకం రావడం కోసం మన ప్రాచీనులు చేసిన ఏర్పాటు విఘ్నేశ్వరుడు హస్తిముఖుడు. ఈ హస్త నక్షత్రం అనేది కన్యారాశికి సంబంధించింది. కన్యారాశి అంటే ఏమిటి? కన్య అంటే పెళ్ళి కాని వాళ్ళు అని అర్థం. అంటే స్త్రీలని కన్యలు అంటారు, పెళ్ళి కాని వారిని. కాబట్టి విఘ్నేశ్వరుడు అవివాహితుడు, బ్రహ్మచారి అనే ఒక దానికి ప్రతీకగా ఇతను కన్యారాశికి సంబంధించిన వాడు, హస్త నక్షత్రానికి సంబంధించిన వాడు అనేది ఏర్పాటు చేశారు. అయితే ఈ కన్యారాశికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు అంటే చాలా బుద్ధి కలిగిన వాడు. బుధగ్రహం ఏ రంగులో ఉంటుంది? లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అందుకే విఘ్నేశ్వర పూజకి లేత ఆకుపచ్చ రంగులో ఉండే పత్రినే మనం ఎంచుకుంటాం. ఏదో ముందు రోజు సాయంకాలం వెళ్ళి కోసుకొచ్చేసి లేదా ఎప్పటి నుంచో నెల ఉన్నవి తెచ్చుకోవడం ఇవన్నీ కుదరవు. ఎందుకు? ఆ ఉదయాన్నే వెళ్ళి కోసుకురమ్మన్నారు మన ప్రాచీనులు. అంటే ఆ ఉదయాన్నే వెళ్ళి పూజ జరిగే నాటి ప్రాతకాలంలో వెళ్ళి లేతగా ఉన్న ఆ చిగుర్లను కోసుకొని వచ్చి పూజించాలి. అది లేత ఆకుపచ్చ రంగులో, అది బుధగ్రహానికి ప్రతీక. అందుకే సరిగ్గా బుధగ్రహం రీత్యా ఏమైనా జాతక దోషం ఉంటే, అంటే బుధగ్రహ రీత్యా ఏమైనా దోషం ఉన్నట్లయితే వాళ్ళని ఆకుపచ్చటి రంగులో ఉండే పెసలు అనే ధాన్యాన్ని దానం ఇమ్మని చెప్తారు జ్యోతిష్యం తెలిసిన వారు. కాబట్టి బుధుడు అంటే అక్కడ ఆకుపచ్చ. ఈ బుధుడు కన్యారాశికి అధిపతి. కన్యారాశిలో ఉండేది ఈ హస్త నక్షత్రం కన్యారాశి సంబంధమైనది. ఈ రకంగా జ్యోతిష్యపరంగా కూడా వినాయక ఆరాధన అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ బుధగ్రహ ఆరాధన చేయడం వల్ల వాక్పటిమ అది సరిగ్గా లేని వాళ్ళకి చక్కటి బుద్ధి వికాసం జరగడం, వాక్పటిమ ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. వినాయకుడిని అందుకే బుద్ధిమంతుడు, పండితుడు అంటారు.
ఒక వైదికమైన సాంప్రదాయానికి, ఒక వేద విద్యకి ఈ గణేశుడు అధిష్టాన దేవత, అధిపతి. కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల సకల విద్యలు కూడా మనకు సిద్ధిస్తాయి, సకల బుద్ధి కూడా సిద్ధిస్తుంది. అందుకే దానికి ప్రతీకగానే విఘ్నేశ్వరుడికి సిద్ధి బుద్ధి భార్యలు అంటారు. ఇందాకే కన్యారాశి బ్రహ్మచారి అని చెప్పుకున్నాం కదా, మళ్ళీ సిద్ధి బుద్ధి భార్యలేమిటి అనే సందేహం రావచ్చు, వస్తుంది కూడా, రావాలి కూడా. సిద్ధి బుద్ధిని మనకి అనుగ్రహించేది విఘ్నేశ్వరుడు అన్నదానికి సంకేత రూపంగా, ప్రతీకగా అతని భార్యలు అని ఒకానొక మనకు పౌరాణిక గాథ ఉంది. ఇంకో గాథ ప్రకారం బ్రహ్మదేవుడి కుమార్తెలైన అష్టసిద్ధుల్ని అతడు వివాహం ఆడాడు. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన వల్ల అష్టసిద్ధులు మనకి లభిస్తాయి, అనుగ్రహింపబడతాయి అనేది కూడా వ్యాప్తిలో ఉంది. ఇది జ్యోతిష్యపరంగా మనకి విఘ్నేశ్వర ఆరాధనలో ఉన్న ఆంతర్యం. ఇక ఖగోళ శాస్త్ర రీత్యా ఏమిటంటే, వినాయక చవితి రోజుల్లో చూడండి, ఒక్కసారి ఆకాశాన్ని గమనిస్తే మీకు ఆకాశంలో మిగిలిన చోటంతా పెద్దగా నక్షత్రాలు గుంపులు గుంపులుగా లేకపోయినా ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం మీకు ఈశాన్యమూల మొదలుకొని నైరుతి వరకు ఒక ఇలాగ పూలతో కూడిన లతలాగా, తీగలాగా మీకు నక్షత్రాల గుంపు కనిపిస్తుంది. ఏమిటా నక్షత్రాల గుంపు అంటే దాన్నే మనం పాలపుంత అంటాం, మిల్కీ వే అంటారు ఆంగ్లేయులు. ఆ నక్షత్రాల గుంపులో మధ్యలో కొంచెం ప్రకాశవంతంగా ఉండేదే ఆశ్లేష నక్షత్రం. అది ఆశ్లేష అంటే ఒక నాగుపాము. మామూలుగా ఆశ్లేష అంటే మనం వేరే రకంగా ఎండ్రకాయని చెప్పుకున్నా కూడా అది కర్కాటక రాశికి సంబంధించింది అయినా కూడా ఆశ్లేష నక్షత్ర పరంగా చెప్పుకున్నప్పుడు అది ఒక సర్పరూపంలో ఉంటుంది. దానికి సంకేతంగానే విఘ్నేశ్వర విగ్రహంలో మనం విఘ్నేశ్వర ప్రతిమలో ఈ ఎడం భుజం నుంచి కుడివైపు వరకు ఒక యజ్ఞోపవీతాన్ని మనం ధరింపజేస్తాం. అది నాగుపాము పడగ విప్పిన సర్పాకారంలో ఉండడం చేత దాన్ని నాగ యజ్ఞోపవీతం అని చెప్తూ ఉంటాం. ఇది ఒక ఖగోళ రహస్యం. ఈ రోజుల్లోనే మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు చెప్పుకున్న ఈ నక్షత్రాల సమూహానికి నైరుతిని, ఈ ఈశాన్యం నుండి నైరుతి వరకు ఉన్న ఈ నక్షత్రాల సమూహానికి దగ్గరలోనే మరికొంత నక్షత్రాల గుంపు మనకు కనిపిస్తుంది. అదొక చిన్న సుడి తిరిగినట్టుగా, సుడిగుండం తిరిగినట్టుగా ఉంటుంది. ఆ నక్షత్రాల సమూహాన్ని విఘ్నేశ్వరుడి నాభి అన్నారు. అందుకే విఘ్నేశ్వర పూజ నాడు మనం పాలవెల్లిని కడతాం. పాలవెల్లిని కట్టి దానికి అనేక రకాలైన, ఇందాక చెప్పుకున్నట్టు బుధగ్రహాన్ని రిప్రజెంట్ చేస్తూ దాన్ని బుధగ్రహానికి ప్రతీకగా పచ్చపచ్చటి అప్పుడే ఇంకా వికసిస్తున్న విరుస్తున్న రకరకాల ఫలాలతో వాటితో అలంకరిస్తాం. మొక్కజొన్నలు, ఈ కాలంలో మొక్కజొన్నలు చాలా విరివిగా కాస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ కాలానికి మొక్కజొన్న తీసుకోవడం అనేది చాలా అవసరం కాబట్టి, మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి ఫైబర్తో నిండిన ఈ మొక్కజొన్న అనేది మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. మనం ఏ కాలంలో తినాల్సింది ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాం అనే చింత లేకుండా మన పూర్వీకులు నైవేద్యాల రూపంలో, ఆయా ఫలాల రూపంలో ప్రకృతి సిద్ధంగా అనేక ఏర్పాట్లు చేశారు. వాటన్నింటినీ తెలుసుకొని మనం ఆచరించడమే ఋషి రుణం తీర్చుకోవడం. కాబట్టి ఈ పాలవెల్లి అనేది ఉంది చూశారు, వినాయక చవితి నాడు కడతారు. అది ఖగోళాన్ని అంటే విశ్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్రతీకగా నిలుస్తుంది. ఉదాహరణకి చూడండి, మనం ఏదైనా ఒక చిన్న చిత్రాన్ని ఒక పెద్ద చిత్రంగా గీయాలనుకుంటే వెంటనే ఏం చేస్తాం, ఆ చిన్న చిత్రం మీద నిలువుగా అడ్డంగా గీతలు గీసుకొని ఆ గీతల్లో ఆ బొమ్మ ఎక్కడ ఖండిస్తుందో ఆ ఆనవాళ్ళ ఆధారంగా మరొక పెద్ద చదరాన్ని ఇలాగే ఏర్పాటు చేసుకొని గీయడం జరుగుతుంది. అంటే గ్రిడ్ అంటారు దీన్ని. ఏదైనా కూడా ఒక ప్రత్యేకమైన దాన్ని కానీ మనం అంచనా వెయ్యాలి అనుకుంటే దాన్ని గ్రిడ్స్ ఆధారంగా విభజించుకోవడం. అంతెందుకు, మన భూగోళాన్నే గ్రిడ్స్గా విభజించి ఫలానా లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఇక్కడ ఈక్వేటర్ ఇక్కడ ఉంటుంది, ఫలానా దేశం ఆయా అక్షాంశం వీటి మీద ఉంటుంది అని మనం నిర్ధారిస్తూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ మ్యాట్రిక్స్ని, ఈ గ్రిడ్ని ఏర్పాటు చేసి అగో ఇలాగా, అదిగో ఈ రకంగా మీరు విశ్వంలోకి తొంగి చూస్తే మీకు ఈ ప్రత్యేకమైన ప్రదేశంలో ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ నక్షత్రాల గుంపు కనిపిస్తుంది సుమా అనే విషయాన్ని చెప్పడం కోసం పాలవెల్లి అనేదాన్ని ఒక వుడెన్ ఫ్రేమ్ మీరు చూడొచ్చు, ఒక చెక్కలతో కూర్చిన చదరాన్ని తయారు చేసి ఆ రోజు మీదని కట్టి దానికి ఈ మారేడు పండు, వెలగపండు, మొక్కజొన్న, కలువ పువ్వు ఇలాంటివన్నీ కూడా దానికి వేలాడదీసి మనం విఘ్నేశ్వర ఆరాధన ప్రారంభిస్తాం. కాబట్టి ఖగోళంలో
ఏ నక్షత్ర రాశి అయితే ఉందో దాన్ని యజ్ఞోపవీతంగా అది సర్పాకారంలో ఉండబట్టి నాగ యజ్ఞోపవీతంగా ధరింపజేస్తున్నాం. అదేవిధంగా పడగ విప్పినట్టు కూడా దర్శనమిస్తోంది కాబట్టి అతడు నాగాభరణ భూషితుడు అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ మనం ఈ వినాయక చవితిని మనకి తెలియకుండానే గొప్ప ఖగోళ రహస్యాల్ని అందులో మనం సూత్రీకరించి ప్రక్షిప్తం చేసి విఘ్నేశ్వర ఆరాధన అనేది జరుపుకుంటున్నాం. నమస్కారం.